మనం త్రాగే నీరు ఎలా మన శరీర కణాలలోకి వెళ్తుంది? మొక్కలు నీటిని ఎలా శోషించుకుంటున్నాయి? ఈ ఫలాలలోకి నీరు ఎలా వచ్చి చేరుతుంది? మనం తినే ఆహారం, నీరు కణాల వద్దకు ఎలా చేరతాయి? ఏ పదార్థాలు కణంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఏ పదార్థాలు కణం బయటికి వెళ్తాయి? ఎందుకు? ద్రవాభిసరణ ప్రయోగం. కావలసినవి ఆలుగడ్డ, చక్కెర, నీళ్లు, కప్పులు, గుండు సూదులు, పదునైన కత్తి. బంగాళాదుంపను ఒక కప్పు మాదిరిగా చేసుకోవాలి. 4 వైపులా కత్తిరించి ఒక దిమ్మ మాదిరిగా కట్ చేసుకొని దాంట్లో కప్పు మాదిరిగా తయారు చేసుకోవాలి. పదునైన చాకుతో మధ్య భాగంలో ఒక గుంట లాంటి నిర్మాణాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బంగాళాదుంపను ఒక కప్పులో ఉంచాలి. చక్కెర ద్రావణాన్ని తయారు చేసుకొని బంగాళాదుంప కప్పులో సగం వరకు పోయాలి. ఒక గ్లాసులో నీటిని తీసుకొని బంగాళాదుంప తొట్టి సగం వరకు వచ్చేలా కప్పులో నీరు పోసి నీటి మట్టాన్ని గుర్తించాలి. కొన్ని గంటల తర్వాత ఈ ప్రయోగాన్ని పరిశీలించాలి. ఇక్కడ చూడండి, కప్పులో ఉన్న నీరు బంగాళాదుంప త్వచం ద్వారా చక్కెర ద్రావణంలోనికి వచ్చి చేరింది. ఇప్పుడు చక్కెర ద్రావణం యొక్క నీటి మట్టం పెరిగింది. కప్పులోని నీటి పరిమాణం తగ్గింది, చక్కెర ద్రావణం నీటి మట్టం పెరిగింది. బంగాళాదుంప తొట్టిలోనికి నీరు ఎలా వచ్చింది? రెండవ కృత్యం. కావలసినవి ఎండు ఖర్జూరాలు 2, గ్లాసు నీళ్లు, ఒక ప్లాస్టిక్ కప్. రెండు ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. ఒక కప్పులో వేసి నీటిని పోయాలి. ఒక ఎండు ఖర్జూరాన్ని తీసుకొని ఒక కప్పులో వేసి నీళ్ళు పోయాలి. చూడండి ఒకసారి. ప్రయోగాన్ని కొన్ని గంటల తర్వాత పరిశీలించాలి. కప్పులో నీటి పరిమాణం తగ్గినది ఎందుకు? ఇక్కడ చూడండి, ఇప్పుడు నీటిలో ఉన్న ఖర్జూరం పరిమాణం పెరిగింది. ఎందుకు?
తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి పదార్థాల రవాణా జరగడం వలన ఆ విధంగా మరి ద్రవాభిసరణ జరగడం ద్వారా ఖర్జూరం యొక్క పరిమాణం పెరగడాన్ని మనం చూస్తున్నాం. తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి పదార్థాలు రవాణా చెందడాన్ని ద్రవాభిసరణం అంటారు. జీవులలో ద్రవాభిసరణ ప్రాముఖ్యత. నేలలోని నీటి గాఢత కంటే మొక్క వేరు కణంలోని గాఢత ఎక్కువగా ఉండటం వలన నీరు వేరులోనికి ప్రవేశిస్తుంది. కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది. ద్రవాభిసరణ వల్ల కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది. మొక్కలలో పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతుంది. రక్తంలో మలినాలు వడబోయడం జరుగుతుంది. ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారానే రక్తంలో మలినాలు వడబోయడం జరుగుతుంది. ఉప్పు ద్రావణంలో తాజా ద్రాక్షను వేయండి. రాత్రంతా అలా ఉంచండి. మరుసటి రోజు గమనించినప్పుడు ఏమి జరుగుతుందో చర్చించండి. ప్లాస్మా పొర గుండా పదార్థాల రవాణా ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం. ప్లాస్మా త్వచం పాస్పోలిపిడ్లతో తయారవుతుంది. ప్లాస్మా పొర ఒక పారగమ్య త్వచంలాగా పనిచేస్తుంది. కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా ప్రవేశింపజేసి మిగిలిన వాటిని నిలుపుదల చేస్తుంది. ప్లాస్మా త్వచం విధులు. కణానికి కణంలోని అంశాలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది. కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. కణం గుండా ప్రవేశించే నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్దేశిస్తుంది. ఎండోసైటాసిస్. కణం బాహ్య పరిసరాల నుండి ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుండి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండడం వలన ద్రవాభిసరణం జరుగుతుంది.
తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత వైపుకు పదార్థాల రవాణా జరుగుతుంది. వ్యాపనం. అగార్లో ఒక రంగు చుక్కను వేసినప్పుడు అది ఏ విధంగా విస్తరిస్తుందో చూడండి. సెంటు సీసా నుండి సెంటు గది అంతా వ్యాపించటం, ఇది కూడా వ్యాపనం. సెంటు సీసాలో ఎక్కువ గాఢత ఉంటుంది, బయట తక్కువ గాఢత ఉంటుంది. ఈ విధంగా మరి ఎక్కువ గాఢత గల ప్రదేశం నుంచి తక్కువ గాఢత గల ప్రదేశంలోనికి అణువులు విస్తరిస్తాయి. దీన్నే వ్యాపనం అంటాం. అదేవిధంగా నీటిలో రంగు చుక్కను వేసినప్పుడు నీళ్ళన్నీ రంగుగా మారడం, ఇలా జరగడానికి కారణం ఏమిటి? రంగు చుక్కలోని అణువులన్నీ నీళ్ళల్లో సమానంగా విస్తరిస్తాయి. ఈ విధంగా అణువులు సమానంగా విస్తరణ చెందుతాయి. రంగు పదార్థంలోని అణువులు సమానంగా విస్తరణ చెందడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, కణాంతస్థ కణబాహ్య. కణాంతస్థ కణబాహ్యంగా పదార్థాల రవాణా జరగడం. కణాంతర్గతంగా కణబాహ్యంగా పదార్థాలు వ్యాపనం చెందుతాయి. మొక్కలలో వ్యాపనం ద్వారా ఏం జరుగుతుంది? పత్రరంధ్రాల ద్వారా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వ్యాపన ప్రక్రియ ద్వారా రవాణా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, పత్రరంధ్రం.
ఈ పత్రరంధ్రాల ద్వారా కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఈ రెండు కూడా రవాణా చెందుతూ ఉంటాయి వేపన ప్రక్రియ ద్వారా. వాయువుల వినిమయం. పత్రరంధ్రాల ద్వారా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వేపన ప్రక్రియ ద్వారా రవాణా చెందుతాయి. నిత్య జీవితంలో వేపనం ఉపయోగాలు. రూమ్ ఫ్రెషనర్స్,